నీ మనసు పైపులా ఉంచుకో. ఒక పైపు నుంచి సముద్రంలోంచి నీరు బయటకు తీసినట్టుగా నీ మనసులో వచ్చే విషయాల్ని బయటికి పంపేసేటట్టుగా ఆ పైపు నీటిని ఎలా బయటికి పంపిస్తుందో నీ మనసు వింటా ఉండాలి, వదిలేస్తూ ఉండాలి. ఒక జారే నీటి ప్రవాహంలాగా ఉండాలి. అంతేగాని బకెట్లా నింపి ఉంచుకోకు. ఎప్పటి మాటల్ని, ఎప్పటి విషయాల్ని ఒక మురుగునీరులాగా నీ మనసులో స్ట్రక్ అవనివ్వద్దు. ఇప్పుడు మాట తెలిస్తే తెలిసినట్లు కాదు, ఆచరణగా తెలిస్తేనే తెలిసినట్లు. ఏది ఉంటే అది నువ్వు అనుభవిస్తే అది సంతోషం. అప్పుడు ఏడుపు పోతుంది. ఎవరైనా టీ ఇస్తే నీకు అవసరం లేకపోతే నాకు వద్దు అంటావు తాగకపోతే కదా. అలాగే ఎవరైనా తిట్టినా ఆ మాట నాకు వద్దని నువ్వు చెప్పగలగాలి, నువ్వు చెప్పాలి. ఎవరు తిట్టినా తీసుకోవద్దు, నీ మనసులోకి తీసుకోవద్దు. ఎదుటి వ్యక్తిని అననివ్వండి, అది వాళ్ళ కోపాన్ని ప్రదర్శించనివ్వండి, దానికి నువ్వు అడ్డుకట్ట వేయొద్దు. నీది కాని వస్తువు నువ్వు ఎలా తీసుకోవో ఆ తిట్లను కూడా నువ్వు తీసుకోవద్దు. ఎదుటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో నీ చేతిలో లేనే లేదు. నేను బాగా ఉంటున్నాను, నువ్వు కూడా నాతో అలా ఉండు అని అనటానికి లేదు. నీది సాధు స్వభావమే, సాత్వికమైన మనసే. కానీ ఎదుటి వాళ్ళు అలా ఉంటారని ఎప్పుడు ఊహించుకోకు. నో కంపారిజన్. వాళ్ళ ప్రవర్తన నీ చేతిలో లేనే లేదు. వాళ్ళు మనసు చేసే ఊహాగానం, వాళ్ళ కోపాలు, ఈర్ష్యాద్వేషాలతో నీకు సంబంధమే లేదు. నువ్వు ఆనంద స్వరూపుడివి. ఏది పుట్టడం లేదని తెలుసుకో, మరణించడం లేదని తెలుసుకో. అంటే పుట్టడం, మరణించేది శరీరమే. ఈ శరీరం రూపరహితమైనది. నువ్వు పుట్టేవాడివి కాదు, మరణించేవాడు కాదు. ఈ శరీరం పుడుతుంది, పోతుంది. రూపానికి అతీతమైనది ఎప్పుడు ఉంటుంది. అది నువ్వు అనుకుంటే ఉంటావు, శరీరం అనుకుంటే పోతావు. చాయిస్ ఈజ్ యువర్స్. పండు ఉంది, తొక్క ఉంది. పండు అనుకుంటే ఉంటావు, తొక్క అనుకుంటే పడతావు. అసలు ఇక్కడ ఏది కూడా పుట్టడం అంటూ లేదు, చనిపోవడం లేదు. ఇప్పుడు శరీరం ఉన్నా లేకున్నా ఒకటి ఉంది. ఇప్పుడు శరీరానికి ఏది అంటుకోదు. దానికి డబ్బు అంటుకోదు, భేదభావం అంటుకోదు, లింగం అంటుకోదు. అలాగే నీ మనసుకు కూడా ఏది అంటనివ్వకుండా ఉండు. అంటే శరీరాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో. బట్టలను ఎలాగా చిరిగిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటావు, చిరిగిపోయినాక వదిలేస్తావు. బట్టలు ఈజ్ ఈక్వల్ శరీరం అనుకుంటే నువ్వు శరీరాన్ని ఎలా చూసుకోవాలో, జాగ్రత్తగా చూసుకోవాలో తెలుస్తుంది. మళ్ళీ అట్ ద సేమ్ టైం అది నాది అనుకోవడం ఎందుకు? అది మధ్యలో వస్తుంది, పోతుంది. ఎప్పటికీ ఉండేది నువ్వు. శరీరం అనుకున్నావా, అది తప్పు. కానీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకో. శరీరం ఒక సత్యం, అది అశాశ్వతమైనది కాబట్టి సత్యం. అందుకే దానితో అటాచ్మెంట్ వద్దు. అశాశ్వతమైన అన్నిటితోనూ నీకు అటాచ్మెంట్ అవసరం లేదు. శరీరానికి భవిష్యత్తు, గతం ఉండదు. శరీరం ఎప్పటి నొప్పిని అప్పుడే భరిస్తుంది, ఎప్పుడో నొప్పిని ఇప్పుడు అనుభవించదు. అలాగే నీ మనసును కూడా అలాగా చేసుకో. మా శరీరం ఎప్పుడు వర్తమానంలో ఉంటుంది, నీ మనసు మాత్రం వర్తమానంలో ఉండక అటు పోతే భవిష్యత్తు పోతుంది, లేకపోతే గతపు ఆలోచనలకి, గతపు అనుభవాల దగ్గరికి వెళ్తుంది. అటు ఇటు ఉంచుకోకుండా శరీరంతో పోల్చుకొని వర్తమానంలో ఉండు. అప్పుడు ఎప్పుడు వచ్చిన నొప్పిని అప్పుడే శరీరం అనుభవించినట్టు మనసుని కూడా ఎప్పుడు వచ్చిన ఆలోచనల్ని అప్పుడే చెక్ చేసుకునేటట్లు ఉండాలి. భవిష్యత్తుకు, గతానికి పోనివ్వద్దు. బంధం అనేది బాధించే బంధాన్ని తెంపుకో. ఉన్నంతసేపు హాయిగా పట్టుకో. అవసరమైనప్పుడు వదిలేయాల్సి వచ్చినప్పుడు వదిలేయి. బంధం లేకుండా తిరుగు. నీ మనసులో బాధ పెడితే అది బంధం అవుతుంది. సంబంధం ఉండని, అందరితోనూ సంబంధం ఉండని, అలవోకగా. ఇప్పుడు బంధం పెట్టుకోవద్దు. ఇప్పుడు పొట్ట, నీ శరీరంలో ఉన్న పొట్ట అత్యంత ముఖ్యమైనది. అది దేనిని అంటే ఎటువంటి ఆహారపు చెత్తని ఉంచుకోదు, తీసి నిర్దాక్షిణ్యంగా బయటకు పారుతవుతుంది. మనసులో నువ్వు ఎందుకు అందరి చెత్తని ఉంచుకుంటున్నావు? అది ఆ చెత్త ఎలా పోతుందంటే పట్టించుకోకపోతే పోతుంది. మనసులో చెత్త డోంట్ రెస్పాండ్. అది దాన్ని నువ్వు ఆలోచనలను రాని, ఏ ఆలోచనలు పట్టుకుంటున్నావో ఆ ఆలోచన ఏమిట పరిగెత్తకు. ఆ ఆలోచన ఎంత దూరం వెళ్తే నువ్వు దాని వెంట పరిగెత్తొద్దు. సాక్షిగా ఉంది చూడు, డోంట్ రెస్పాండ్.
ఎన్ని ఆలోచనలైనా రాని, దాన్ని పట్టుకొని పోకు, అక్కడే ఉండి చూడు. ఏది చేసినా పరిపూర్ణంగా చెయ్యి. ఏ పని చేసినా నువ్వు శ్రద్ధగా, అంతే శ్రద్ధతో పరిపూర్ణంగా చేయగలగాలి. ఇప్పుడు గెలవాలన్న కోరిక పోతే అప్పుడు ఎవరితో పోల్చుకోకుండా చేస్తావు. నీకు నువ్వే గెలవాలి. ఈరోజు పనికి నుంచి రేపు పనికి నీతో నువ్వు పోటీపడి ఇంకా మంచిగా చేయాలే కానీ పక్క వారితో పోల్చుకోవటం, పోటీ పడటం, నీ ఎగ్జిస్టెన్స్ తగ్గట్టుగా నువ్వు చెయ్యి. అప్పుడు భేదభావం, కంపారిజన్, ఈర్ష్య, ద్వేషాలు అన్నీ అంతమవుతాయి.